విశాఖపట్నంలోని రైల్వే న్యూ కాలనీలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో అన్ని ప్రత్యేకతలే. ఎందువల్లంటే ఈ మందిరంలో శ్రీ సాయిబాబా వారు నల్లరాతి విగ్రహం రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మరెక్కడా కూడా ఇటువంటి నల్లరాతి విగ్రహం విశాఖ జిల్లాలోనే మరెక్కడా చూడలేం. అలాగే మరో ప్రత్యేకత అన్నదానం విగ్రహం. స్వామివారు జీవించి ఉన్న రోజుల్లో స్వయంగా అన్నం వడ్డించి పెట్టేవారు. ఆ రూపంలో ఈ మందిరంలో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే సుమారు 100 సంవత్సరాల క్రితం బాబావారు జీవించి ఉన్న రోజులలో మసీదు అనగా ద్వారకామాయిలో ఏ రూపంలో అయితే ఆసీనులై ఉండేవారు, అలాగే అదే రూపంలో మైనంతో తయారు చేయించి స్థాపించటం జరిగింది. మొట్టమొదటిసారిగా విశాఖ జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో మరెక్కడా ఇటువంటి విగ్రహం లేని సమయంలో ఈ మందిరం స్థాపించారు. శ్రీ సాయిబాబా వారికి నిజ రూపాన్ని, సాయి ప్రతిమను చూసిన భక్తులు భక్తితో స్వామివారిని దర్శించుకుని కోరికలు తీర్చే సాయినాథుడికి కీర్తించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే బాబాగా భక్తుల హృదయాలలో కొలువు తీరారు. శ్రీ స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ విశేషాలు చూస్తే 2010 సంవత్సరం ప్రతి గురువారం యాచకులకు, నిరుపేదలకు, వృద్ధులకు పులిహోర ప్యాకెట్స్ రూపంలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. రాను రాను ఈ కార్యక్రమాన్ని ప్యాకెట్స్ రూపం నుండి అన్నదానంకు స్వామివారి అనుగ్రహంతో ప్రతి గురువారం భక్తులు, దాతల సహకారంతో 21 మందికి ప్రారంభించారు. క్రమేణా ఇదే స్ఫూర్తితో శ్రీ స్వామివారి నిత్య అన్నదానానికి శ్రీకారం చుట్టారు. వృద్ధులకు, యాచకులకు, వికలాంగుల కొరకు స్వామివారి ఆలోచన మేరకు శ్రీ స్వామివారి నిత్య అన్నదానం ప్రారంభించారు. ప్రతిరోజు నిత్య అన్నదానంలో అన్నం, సాంబారు, కూర పదార్థాలే కాకుండా సందర్భాన్ని బట్టి పచ్చడి, పులిహోర, మజ్జిగ, స్వీట్స్ వంటి పదార్థాలు కూడా పెట్టటం జరుగుతుంది. మీ కుటుంబంలో జరిగే వివాహం, జన్మదినం, మీ పెద్దల జ్ఞాపకార్థం నిర్వహించ తలపెట్టే కార్యక్రమాలకు బాబా నిత్య అన్నదానం ద్వారా మీ యొక్క అన్నదాన కార్యక్రమాలు జరుపుకునే అవకాశం ఉంది. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి వారి చేతుల మీదుగా అన్నదానం వడ్డన నిర్వహించటం జరుగుతుంది. 2010 సంవత్సరంలో స్వామివారి నిత్య అన్నదానం ప్రారంభించి ఈ రోజు వరకు, అంటే 2014లో వచ్చిన హుదూద్ తుఫాను సమయంలో కూడా నిత్య అన్నదానం యథావిధిగా చేయటం జరిగింది. అలాగే కరోనా కష్టకాలంలో కూడా యాచకులకు, వృద్ధులకు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాఖపట్నం జిల్లాలోని నిత్య అన్నదానం చేసే ఆలయాలు కూడా చెయ్యలేని పరిస్థితుల్లో కూడా ఒక్క రైల్వే న్యూ కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో నిత్య అన్నదానం ప్యాకెట్ రూపంలో చేయటం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో 10 లక్షల మంది వరకు అన్నదానం చేయటం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి వృద్ధాప్య పెన్షన్లు, పేద విద్యార్థులకు పుస్తకాలు, ఇతర సామగ్రి కూడా పంపిణీ చేయటం జరుగుతుందని ఆలయ వ్యవస్థాపకులు శ్రీ నూకల శేషగిరిరావు శేషుగారు, శ్రీ త్రిపురణ రాంబాబు గారు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ అల్లవరపు కార్తికేయ నాగేంద్ర శర్మ గారు వివరించారు. భజన మండలి సభ్యులు, సాయి సేవకులు మరియు దాతలు శ్రీ సాయి వారి సేవలో తరిస్తూ ఉంటారు. గుడి స్థాపించి 27 సంవత్సరాలు అవుతుంది. గత 10 సంవత్సరాల నుంచి నిత్య అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. ఎక్కడ ఆటంకం లేకుండా, లాక్డౌన్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి, అన్నాకలితో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా, యాచకులు కానీ, వృద్ధులు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా అన్నదానం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి, అంటే 2010 నుంచి 2021 వచ్చామండి. దగ్గర 10 లక్షల మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇది ఒక భక్తుల సహకారంతో జరగబడింది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో రూపంలో విరాళాలు ఇస్తేనే స్వామివారి యొక్క అన్నదానం, నిత్యాన్నదానం జరగబడుతుంది. భక్తులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. అలాగే చలివేంద్రం, ప్రతి సంవత్సరం చలివేంద్రం పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ పెట్టడం జరిగింది. చలివేంద్రం ప్రతి సంవత్సరం పేదలకు పుస్తకాలు కానీ వేరే రూపంలో సామాగ్రి కానీ ఇవ్వడం జరుగుతుంది పేద విద్యార్థులకి. అలాగే పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలు కూడా ఇస్తున్నామండి. 4-5 మందికి ఇస్తున్నాము. ఇంకా ముందు కూడా చూసి ఏమైనా అవకాశం బట్టి ఇవ్వాలనుకుంటాము. అలాగే డెవలప్మెంట్, గుడి 27 సంవత్సరాలు అయిపోతుంది. గుడి చాలా డ్యామేజీగా ఉంది.
పార్కింగ్ టైల్స్ కానీ లేదంటే పెయింటింగ్ కానీ అన్నీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని స్వామివారికి ముడుపులు చెల్లించి పాత్రలు కావాలని కోరుకుంటాం. ఏది ఇస్తే దాంతో పాటుగా మనం రోజు జరుగుతుంది. ప్రతిరోజు 78 మందికి కంపల్సరీగా పెడుతున్నామండి. 1 లక్ష వరకు మాత్రం 150-200 మందికి ప్యాకెట్ల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు మామూలుగా పళ్ళల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా చాలా తగ్గించాము. భక్తులు రోజు కాకపోయినా ఏదో రూపంలో అవుతుంది, ఇబ్బంది ఏం లేదండి. కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ అన్నదానం సహకరిస్తే ఇంకా ఎక్కువగా పెట్టడానికి అవకాశం ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. వైజాగ్లో పుట్టినరోజు కానీ, పెద్దల జ్ఞాపకార్థం కానీ, పెళ్లి రోజులు కానీ ఈ సందర్భంగా ఎవరైనా ఉంటే ఆ రూపంలో ఈ మందిరానికి విరాళంగా ఇవ్వబడితే అది ఒక రూపంలో వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఆత్మనామాలను చేసి వాళ్ళ యొక్క చేతుల మీదుగా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ చేతుల మీద బంధువులు మాత్రం అన్నదానం ఇవ్వడం జరుగుతుందండి. ప్రజెంట్ ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. అన్నదానం చేయించే ప్రతి వారు ధన రూపాన్ని కానీ వస్తువు రూపాన్ని కానీ ఇస్తున్నారు. ఇచ్చిన ప్రకారంగా మేము దాని గురించి వినియోగించి దాన్ని అందరికీ చేస్తున్నాము. ఏమిటంటే ఈ చుట్టుపక్కలను పల్లకి ఉత్సవం మైళ్ళతో కూడా మోయించి చేయించడం అని సరదా పడుతున్న వాళ్ళకి కూడా ఇది పర్మిషన్ ఇచ్చాము. ఎందుకంటే ఈ చుట్టుపక్కలను వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ ఎవరైనా ఇవ్వాలంటే సిమెంట్ కానీ, రిక్క కానీ, టైల్స్ కానీ ఏవైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చి కమిటీ వారిని సంప్రదించి వాళ్ళకి డొనేషన్గా రూపంగా ఇచ్చి రసీదు దానికి పొందవలసిందని మేము కోరుతున్నాము. ఇంకా ప్రజల వల్లే ఉపయోగం. ఈ డెవలప్మెంట్ కూడా ఈ 26 సంవత్సరాలు పెట్టి ప్రజల వల్లే అయింది. మేమేం పెట్టేది లేదు, చేసేది అందరూ దాతలు ఇచ్చే దీని మీదే. అదేగా ఆలోచించి ప్రజలందరూ ఆలోచించి ఇలాగ ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందని ఈ డెవలప్మెంట్ గురించి చుట్టుపక్కల టైల్స్ కానీ ఏవైనా అన్నదానానికి కానీ చిన్నగా షెడ్లు కానీ వేయించడానికి రేక్స్ కానీ సిమెంట్ కానీ ఇటుక కానీ ఇచ్చినట్టయితే అన్నదానం గురించి కూడా ప్రత్యేకంగా ఒక షెడ్గా వేసి అన్నదానం ఇంకా డెవలప్మెంట్ చేద్దామని మేము కోరుచున్నాము. ఆలయం కట్టి 27 సంవత్సరాలు జరిగింది. గత 10 సంవత్సరాలు బట్టి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మహా కరుణ కోవిడ్లు కూడా ప్యాకెట్ రూపంగా ప్రజలకి అందజేశాం. మరి భక్తులు సహకారంతోనే ఆనందానికి పేదలకి అన్నం పెట్టడం జరుగుతుంది. అలాగే ఆలయ డెవలప్మెంట్ కూడా అన్ని విధాలుగా భక్తులు స్వహస్తాలతోనే ఇచ్చి ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ మరి ప్రతి గురువారం సాయంత్రం సంధ్యార్త అయిన వెంటనే స్వామివారి పల్లకి కూడా బాగా జరుగుతుంది. మరి ఈ మధ్యనే ఒక ఆర్డినెన్స్ పెట్టి మహిళలు కూడా అవకాశం ఇవ్వాలని వ్యవస్థాపకులందరూ కూడా మాట్లాడుకొని మహిళలు కూడా పల్లకి మోయమని అవకాశం ఇచ్చింది. కాబట్టి మరీ జనం పెరుగుతున్నారు, ఇంకా పెరగాలి. స్వామివారి పల్లకి అంటే బాబా ఉన్నట్టే. అలాగే భజన కార్యక్రమాలు అన్నీ కూడా అందరూ కూడా కమిటీ సభ్యులు, కమిటీ సాయి భక్తులు అందరూ కూడా ఈ డెవలప్మెంట్ గురించి అందరూ సహకారం చేస్తున్నారు. కాబట్టి అందరికీ ఓం సాయిరాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం మాత్రం మధ్యాహ్న హారతి అనంతరం చాలా బాగానే జరుగుతుంది. పైగా ఏ గుడిలో కూడా లేకుండా ఉండేది. సాయంత్రం పల్లకి సేవ ఆడవాళ్ళ చేత మోపించుకొని చేసిన ఘనత ఈ మందిరంలో ఉంది. ఈ గుడిలో కూడా అటువంటి కార్యక్రమాలు లేవు. ఆ బాబా కరుణించి మేము చల్లగా చూడండి. అలాగే ప్రతి లక్ష వారు భజన కార్యక్రమం జరుపుతుంటారు. కమిటీ వాళ్ళందరూ కూడా అందరూ సహకరిస్తారు భజన కార్యక్రమానికి. అలాగే బయటని ఎవరిన ఇళ్లలో భజన చేయాలంటే ఇక్కడి నుంచి మనం ఒక ట్రూప్ ఉంది. ఈ షిరిడి సాయి సేవా సమితి తరపునే వాళ్ళ ఇంటికి భజన కార్యక్రమం చేస్తాం. లక్ష వారు ఈ న్యూ కాలనీ భజన అంటే అందరూ చాలా ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు వచ్చి అందరికీ ఛాన్స్ ఇస్తారు పాడడానికి. అలాగే ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ
అరవకండి. అరవకండి అరవకండి. అక్కడ ఉండు, ప్లేట్ దగ్గర ఉండు. లేడీస్ అయిపోయినాడు ముందు.
వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.